పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా చేస్తున్నారు? బ్రహ్మాండంగా చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన. ఎందుకంటే ఆయన బంగారం లాంటి భవిష్యత్తును వదులుకుని, బంగారం లాంటి జీవితాన్ని వదులుకుని ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో, ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో అద్భుతమైనటువంటి ఆయన జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా చేస్తున్నారు అని మీరు అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి. నిజంగా రాజకీయాలలో ఉత్తమమైన నాయకుడు ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు, ఎలాంటి బాధలున్నా అవి తీర్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ, ముందుగా ఆయన తీసుకున్న సమస్య కొండ కోణల్లో గిరిజన పుత్రుల జీవితాలు అధ్వానంగా ఉన్నాయి, వారికి భవిష్యత్తు లేదు, వారికి చదువు లేదు, వారికి రోడ్డు రవాణా మార్గం లేదు, వీరిని ఎలాగైనా మన బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలను బాగు చేయాలనే ఆలోచనతో 1050 కోట్ల రూపాయలతో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడమే ఆయన నిజమైన పరిపాలనకి నిదర్శనం.